వ్యక్తిని ఒక రౌడీ రైలు మీద నుండి కింద పడేస్తాడు. అప్పుడే అతడి పైనుండి రైలు వెళ్ళిపోతుంది. అయినప్పటికీ అతడు పట్టువిడవకుండా ఆ రైలుకు ఉన్న చైన్ పట్టుకుని వెనకాలే ఈడ్చుకుంటూ వస్తూ ఉంటాడు. అలాగే ఇతడు పక్కనే ఉన్న పట్టాలకు తన కాళ్లను అడ్డుగా పెట్టి అతి కష్టం మీద ఆ చైన్ పట్టుకుని పైకి నొచ్చుంటాడు. అలా ఇతడు ఆ రైలు వెనకాల అతి కష్టం మీద వేలాడుతూ వస్తూ ఎలాగోలా ఆ రైలు లోపలికి దూరేస్తాడు. అయితే ఇతడు మెల్లగా రైలు అడుగు భాగానికి వెళ్లి బోగీలో ఉన్న శత్రువుకు తన తుపాకీని గురిపెడతాడు. అయితే ఆ శత్రువు లోపల ఉన్న ఒక అమ్మాయి మీద అత్యాచారం చేయాలని అనుకుంటాడు. ఇంతలో కింద ఉన్న ఆ వ్యక్తి ఈ శత్రువును గన్నుతో కాల్చగా అతడు అక్కడికక్కడే చనిపోతాడు. అయితే ఈ అమ్మాయికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంతలో ఈ వ్యక్తి ట్రైన్ పైకి ఎక్కి వెంటనే వాళ్ళు ఉన్న బోగీని రైలు నుండి తప్పించేస్తాడు. అప్పుడు శత్రు సైనికుడు ఇదంతా చూసేస్తాడు. ఇంతలోనే ఈ వ్యక్తి ఒక బాంబు తీసి ఆ రైలు మీదకు వేయగా దానికి నిప్పంటుకుంటుంది. వెంటనే ఇతడు తలుపు తీసి లోపల ఉన్న ఈ పెద్దాయని కూడా తమతో పాటు తీసుకువెళ్లాలనుకుంటాడు. కానీ గాయాలతో పడి ఉన్న ఇతడు, మీరు నా ప్రాణాల కంటే ఆ శత్రు సైనికుల్ని దేశంలోకి రాకుండా ఆపడమే మనకు ముఖ్యమని చెప్తాడు. అప్పుడు వీరిద్దరూ కలిసి శత్రువులు ఉన్న స్థావరానికి వెళ్తారు. ఇంతలో ఈ అమ్మాయి అక్కడ ఉన్న ఒక శత్రువుకి మాయమాటలు చెప్పి దగ్గరవుతూ ఉంటుంది. ఇంతలో ఆ వ్యక్తి వెనకాలే వచ్చి ఇతన్ని కొట్టి చంపేస్తాడు. వెంటనే ఈ అమ్మాయి అక్కడ ఉన్న ఒక విమానం ఎక్కి దాన్ని నడపడానికి సిద్ధమవుతుంది. వెంటనే ఇతడు ఫ్యాన్ తిప్పి విమానం స్టార్ట్ చేసేసరికి ఈ అమ్మాయికి డ్రైవింగ్ రాకపోవడంతో అది అదుపు తప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇదంతా గమనించిన శత్రు సైనికులు వీళ్ళను దాడి చేయడానికి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మాయికి విమానం కంట్రోల్ చేయడం రాకపోవడంతో అది అదుపు తప్పి ఈ శత్రువుల మీదకు వచ్చేస్తూ ఉంటుంది. ఎంతలో ఈ వ్యక్తి ఎలాగోలా కష్టపడి పరిగెట్టుకుంటూ వచ్చి ఈ విమానాన్ని ఎక్కేస్తాడు. అలాగే ఆ అమ్మాయి ఒక్కసారిగా ఈ విమానాన్ని ఆకాశంలోకి తోలుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఈ అమ్మాయి భయంతో కళ్ళు మూసుకోగా ఎదురుగా వస్తున్న మరొక విమానం వీళ్ళని గుద్దేయడానికి వస్తూ ఉంటుంది. కానీ ఇతడు చాకచక్యంగా పక్కకు తప్పుకోగా ఆ విమానంపై వేలాడుతున్న ఈ వ్యక్తి చూసుకోకుండా కింద ఉన్న ఈ వ్యక్తిని తన్నుతాడు. దీంతో అతడి విమానం కిందపడి కూలిపోతుంది. ఆ తరువాత వీళ్ళు శత్రువుల మీద బాంబులు వేసి వాళ్ళని తమ దేశంలోకి రానివ్వకుండా ఆపుతారు. కానీ అనుకోకుండా వీళ్ళ విమానానికి డ్యామేజీ అయ్యి ఒక దట్టమైన అడవిలో ల్యాండ్ అవుతారు. కానీ అక్కడ ఉన్న అడవి మనుషులు వీళ్ళని శత్రువులుగా భావించి ఒకసారిగా చుట్టుముట్టేస్తారు. అలాగే ఒక పెద్ద కుండని ఏర్పాటు చేసి దానికి మంట పెట్టి వీళ్ళని కూరగాయలతో పాటు ఆ పెద్దని కుండలో వేసి ఆహారాన్ని వండుకుంటూ ఉంటారు. ఆ తరువాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.